హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ వీడియో. తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది అనమాట. ఒక్కసారైనా సరే కాశీని దర్శనం చేసుకోవాలి, ప్లస్ రాముడు పుట్టినటువంటి జన్మభూమి అయిన అయోధ్యకి వెళ్ళాలని. ఈ వీడియో మెయిన్ హైలైట్స్ అనమాట. ఇవే 3 రోజుల్లో ఫస్ట్ డేలో వచ్చి కాశీ, రెండో రోజు వచ్చేసరికి అయోధ్య, మూడో రోజు వచ్చేసరికి ప్రయాగరాజ్లో ఉన్నటువంటి మహాకుంభకి ఎలా వెళ్ళి స్నానం చేయాలన్నదే ఈ వీడియో హైలైట్స్ అనమాట. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి కాశీకి బయలుదేరుతున్నాము. 8:30కి రావాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ 12:30కి వచ్చిందనమాట. అది కూడా ఉపాధ్యాయ జంక్షన్ దగ్గర 1 అవర్ నుంచి కదలిపోయేసరికి నేను అక్కడి నుంచి దిగేసి ఇదిగోండి ఫ్లైఓవర్ పట్టుకొని ఆటో మాట్లాడుకొని ఇక్కడికి వచ్చా. ఇదే కాశీ రైల్వే స్టేషన్, ప్లస్ ఇది నమో ఘాట్ కొత్తగా కట్టింది. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి డైరెక్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళిపోయి తర్వాత జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తాం. బోటింగ్ చూడొచ్చు మీరు, ఎంత బాగా నడుస్తుంది. కాలభైరవ మందిర్కి స్ట్రీట్ లైన్ చూడొచ్చు ఎలా ఉన్నాయో. ఇది కాలభైరవ మందిర్ వెళ్ళే టెంపుల్ దారి. ఈరోజు డేట్ వచ్చేసరికి 20, ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్ల పైనే ఉన్నారు జనాలు. నార్మల్ డేస్లో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది కుంభ నడుస్తున్న టైం కాబట్టి జనాల క్రౌడ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను ఎక్కడైతే మన దర్శనం అయిందామో అక్కడి నుంచి బయటికి రాగానే మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ దారి అన్నమాట. ఇది వచ్చేసరికి ఓన్లీ 500 మీటరే కాలభైరవ టెంపుల్ నుంచి. లైన్ అయితే బేభత్సంగా ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్. ఇది వాకబుల్ డిస్టెన్స్ అనమాట, నడుచుకుంటూ రావచ్చు కాలభైరవ టెంపుల్ నుంచి. మృత్యుంజయ స్వామివారి మందిర్ అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాశీ మెయిన్ విశ్వనాథ టెంపుల్కి వెళ్దాం. ఫిబ్రవరి 20వ తారీఖు దాదాపుగా 2 కిలోమీటర్ల పైనే లైన్ ఉంది. కాలభైరవ టెంపుల్ లాగా దగ్గర దాకా వెళ్తున్నాయి, ఏమన్నా దూరటానికి ఛాన్స్ ఉంటుందేమని చూడాలి, మరి ఛాన్స్ ఉందా లేదా అనేది. జనాలు ఆల్మోస్ట్ 4.5 కిలోమీటర్ నుంచి లైన్లో నిల్చున్నారు అనమాట. క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఫైనల్గా 1.5 అవర్లో దర్శనం చేసుకొని వచ్చాను. ఎలాగంటే ఇంకా అదే లైన్లో ఉండడం మధ్యలో ఒక్కని కాబట్టి ఎక్కడెక్కడ దూరగలుగుతానో దూరేసి వెళ్ళిపోయా చిన్నగా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవడైతే నాకు లాకర్ ఇచ్చాడో వాడు కూడా చెప్పాడు అనమాట ఎంత తొందరగా ఎలా వచ్చామని. కానీ ఈ మహాశివరాత్రి అయిపోయేంత వరకు ఈ క్రౌడ్ అయితే తప్పదు. అది అసలు మహాశివరాత్రికి కూడా ఏ రోజైతే ఇంకా చచ్చిపోతారేమో ఇంకా జనాలు. ఎంత జనాలు ఉన్నారు చూడండి. ట్రైన్ రావడమే లేట్ రావడం వల్ల ఈరోజు డే 1లో నేను అనుకున్న ప్లాన్లో భాగంగా దుండు గణపతి టెంపుల్, సాక్షి గణపతి టెంపుల్, శక్తిపీఠమైనటువంటి విశాలమ్మవారి టెంపుల్ ఇప్పటివరకు దర్శనం చేసుకోలేదు. ఈవినింగ్ అయింది కదా అని చెప్పి హారతి చూద్దామని చెప్పి అవి ఓల్డ్లో పెట్టేసి గంగా ఘాట్కి వచ్చానమాట. వచ్చి బోట్ రైడ్ తీసుకున్నాను. ప్రాబ్లం ఏమైందంటే కుంభమేళ వల్ల జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పి గంగారతి అనేది ఆపేశారు. ఈ బోట్ రైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవి దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేస్తాను. రాత్రుల్లో బోట్ రైడ్ దొరికింది. ఎందుకంటే డే మొత్తంలో ఆల్మోస్ట్ మాది నేను 12:30-1కేమో రీచ్ అయ్యాను నేను కాశీకి, ట్రైన్ లేట్ వల్ల. అప్పటికే ఇంకా ట్రైన్లో ఉండి అది చేసి కాలభైరవ టెంపుల్, మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్, కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనం చేశాను. ఆర్తి ఉండిద్దామని చెప్పి ఈవినింగ్ వస్తే ఆర్తి లేదంట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బోట్ రైడ్ అవుట్ చేసేసి 64 ఘాట్ చూపిస్తానంటాడు. తర్వాత శక్తిపీఠమైనటువంటి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని బయలుదేరడానికి చూస్తాం. రాజా హరిశ్చంద్ర ఘాట్. ఫైనల్గా లలిత ఘాట్లో బోట్ దొరికింది. 300 per person. రాత్రిలో చూడండి కాశీ ఎలా ఉందో. ఈ 64 ఘాట్స్ మొత్తం విజిట్ అయిపోయిన తర్వాత టైం ఉందనుకుంటే రిమైనింగ్ 3 టెంపుల్స్ ఒకసారి విజిట్ చేస్తాను. లేదంటే ఈరోజు నైట్కి ట్రైన్ బుక్ చేసేసుకొని అయోధ్య బయలుదేరి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళంగానే ఒకసారి ఫేమస్ అయినటువంటి మణికర్ణిక ఘాట్ కూడా ఒకసారి విజిట్ చేస్తాను. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో మణికర్ణిక ఘాట్ ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది.
కాశీకి వచ్చినప్పుడు కంపల్సరీగా చేయాల్సిన దాంట్లో ఇదొకటి అనమాట, మణికర్ణికా ఘాటు. ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 12 o'clockకి దేవతలు అందరూ వచ్చి సూక్ష్మ రూపంలో స్నానం చేస్తారు. ఆ టైంలో స్నానం చేస్తే మంచిది అంటారు. అది ఇక్కడే. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదే మణికర్ణికా ఘాటు. కాశీకి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ టైం స్పెండ్ చేయండి. సంవత్సరం పొడుగుతా ఇక్కడ శవాలు అనేవి ఇలాగ కాలుతూ ఉంటుంది. ఫైనల్గా మళ్ళీ ఒకసారి కాశీ విశ్వనాథ్ ధామ్ చూసేసి ఇప్పుడు నేను రిటర్న్ బయలుదేరుతున్నాను అనమాట. ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి కాశీ నుంచి అయోధ్య వెళ్ళే ట్రైన్ ఉంటుంది. దాని టికెట్స్ మీరు కావాలనుకుంటే కాశీ నుంచి కాకుండా వారణాసి పాయింట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే టికెట్స్ దొరికే అవకాశం ఉంది. ట్రైన్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మెన్షన్ చేస్తాను, చూడండి. వెల్కమ్ టు అయోధ్య. రామ్ జన్మభూమిలో అడుగు పెట్టాను. టెర్మినల్ చూడండి, ఎయిర్పోర్ట్ టైప్లో ఎలా కట్టారా. ఎయిర్పోర్ట్ టైప్లో కట్టారు, కానీ ఏం చదువు ఎక్కడ చూసినా తంబాకు గుట్కాలే ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఎంత అద్భుతంగా కట్టుకుంటారు చూడండి. పెద్ద పెద్ద కాలమ్స్ వేసి టైల్స్ వేసి ఎంట్రీ గేట్ నెంబర్ 2 ఎగ్జిట్ అన్ని నెంబర్స్ రాసినా కానీ ప్రతి గోడ మీద తంబాకు గుట్కా పాన్ మసాలా ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ నేను రూమ్ తీసుకున్నాను. ఇక్కడ స్నానం చేసి లగేజ్ పెట్టుకోవడానికి 300 ఛార్జ్ చేశాడనమాట. టెంపుల్కి దగ్గరలోనే ఉంది, స్టేషన్ నుంచి బయటికి రాగానే. ఇప్పుడు మనం అయోధ్య దర్శనానికి బయలుదేరుతాం. ఈ లైన్లోనే ఇటేమో హనుమాన్ టెంపుల్, ఇటేమో అయోధ్య రామ్ మందిర్ టెంపుల్. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇక్కడ అయోధ్య ధామ్లో కూడా మీకు లగేజ్ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి బోల్డ్ సదుపాయాలు ఉన్నాయి లోపల, టెంపుల్ లోపల. అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేను బయట హోటల్లో పెట్టాను కాబట్టి నేను పెద్ద సామాన్లు తెచ్చుకోలేదు. ఇంకొకటి, ఈ ప్రయాగరాజ్ మహాకుంభ దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా అయోధ్యకు వస్తున్నారు అంట. అందుకని మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ అయితే ఉందో. దాదాపుగా నాకు అప్రాక్సిమేట్లీ 3 to 4 hours పట్టింది అయోధ్య టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి. ఇది కంటిన్యూగా మీరు ఈ క్రౌడ్ చూడొచ్చు. ప్లస్ టెంపుల్ అనేది కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా L&T అనే సంస్థ కడుతూనే ఉంది. మిగిలిందంతా పూర్తిగా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెంత బాగుంటుందో. ఇప్పుడు మనం రాముని చిన్నతనం నాటి విగ్రహం మనం టీవీలో చూసిన విధంగా ఇప్పుడు వెళ్ళి లైవ్లో దర్శనం చేసుకుందాం. మన సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను టువార్డ్స్ లతా మంగేష్కర్ చౌక్ వైపు వెళ్తున్నాను. అది కూడా బై వాకింగ్ ద్వారా వెళ్ళిపోవచ్చు, నడిచే వాకబుల్ డిస్టెన్స్. ఎందుకంటే అక్కడ మనకు సరియూ నది ఉంది అనమాట. సరియూ వాటర్ని టెంపరీగా తీసుకొచ్చి ఇక్కడ ఒక కుండ్లా ఘాట్లా తయారు చేశారు. ఇక్కడి నుంచి కూడా స్నానం చేసి వెళ్ళొచ్చు అనమాట. అయోధ్య దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను ప్రయాగరాజ్ వెళ్తున్నాను. ఈ ప్రయాగరాజ్ వెళ్ళటానికి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇచ్చారనమాట అయోధ్య నుంచి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రయాగరాజ్లో 3 జంక్షన్స్ ఉంటాయి. ప్రయాగ్ జంక్షన్, ప్రయాగరాజ్ జంక్షన్, ప్రయాగ్ చౌకీ జంక్షన్. ఆ మూడిట్లో మీరు దేని దగ్గరికైనా వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నేను నైట్ రూమ్ తీసుకున్నాను అనమాట. ఓన్లీ లగేజ్ పెట్టుకోవడానికి 600 per person తీసుకున్నారు. లగేజ్ పెట్టుకొని ఇప్పుడు నేను ప్రయాగరాజ్ బయలుదేరుతున్నాను. midnight 1:30 అయింది ప్రయాగరాజ్ రావడానికి. ఈ ప్రయాగరాజ్లో నైటే స్నానం చేసేసి మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ పూట క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది. నేను రాత్రిపూట చూడండి 1:30 అయినా సరే ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఈ టైంలో ఇప్పుడు స్నానం చేసేసి నేను డేలో మళ్ళీ కలుస్తాను. ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఇక ఎన్ని హోటల్సే మనకి ఇక్కడ దొరికిందనమాట. శ్రీ విష్ణు లాంజ్ అనే దగ్గర ఒక బెడ్ ఇస్తాడు పడుకోవడానికి. 24 hours కానీ 600 ఛార్జ్ చేశాడు. ప్లస్ లాకర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎక్స్టెండ్ అవర్స్ కావాలంటే లాకర్స్ వరకు అనుకుంటే 100 rupees ఇస్తే సామాన్లు ఉంచుతాడు అనమాట అతని దగ్గర. మనం అందులో ఉన్నాం. ఇప్పుడు పొద్దున్నే సంఘాన్ని బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఆటోలు కూడా వెళ్తాయి. చూద్దాం ఎంత అనేది. రెగ్యులర్ ఆటో అయితే 50 rupees తీసుకుంటారు, మామూలుగా అయితే 100 rupees తీసుకుంటారు డ్రాప్ చేయడానికి. నెంబర్ ఆఫ్ బోట్స్ తిరుగుతున్నాయి అనమాట. ఎన్ని తిరుగుతున్నాయి అంటే తిరుగుతుంది. పారాగ్లైడ్ కూడా నడుస్తుంది. అదిగోండి అక్కడ పారాగ్లైడ్ అనిపిస్తుందో లేదో.
ప్రయాగరాజ్ సంఘంకి వెళ్ళటానికి బోట్ సర్వీసెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. మన పుష్ప సినిమాలో ఎర్ర దొంగలు వాటర్లో వేస్తే కొట్టుకుంటూ బిచ్ దగ్గరికి వెళ్ళేది చూసారా, అలాగా నెంబర్ ఆఫ్ మినిమం నాకు తెలిసి 1000 నుంచి 10,000 పైన ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి బోట్లు. ఎన్ని ఉన్నాయి, మీటర్కి ఒక బోట్ చూడవచ్చు మీకు ఇందులో. కుంభలో కూడా మహాస్నాన్ అని చెప్పి 4-5 డేట్ ఫిక్స్ చేశారనమాట. అందులో 26 లాస్ట్. 26 రోజు ఇంకెంతమంది ఉంటుంది చూడండి. దాదాపుగా లక్షల మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. నైట్ 1:30కి నేను స్నానం చేశాను. ఆ టైంలో అప్రాక్సిమేట్లీ నేను 10,000 మంది పైన చూశాను ఆ ఒక్క సంగం పాయింట్ దగ్గర. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఓన్లీ సంగం పాయింట్ దగ్గరే స్నానం చేయాల్సిన అవసరం లేదు, దశాశ్వమేధ ఘాట్ ఎక్కడైతే గంగా నది ఉందో ఆ ఏరియాలో చేసినా కానీ సేమ్ పుణ్యం అంటున్నారు. ఒకవేళ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు ఆ టైప్లో ఉంటే మీరు ఎక్కడైనా నియరెస్ట్ ఘాట్ ఖాళీగా ఉన్న చోటు చూసి స్నానం చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇంత క్రౌడ్లో వెళ్ళి ఇబ్బంది పడే బదులు మేము నైట్ వెళ్తేనే మేము చాలాసేపు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు డే కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. ఎందుకంటే చలేసింది కాబట్టి తొందరగా స్నానం చేయరు ఎక్కువసేపు. ఇప్పుడంటే వెచ్చగా ఉంటుంది కాబట్టి గంటలు చేస్తారు స్నానం. కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేయండి. డిజిటల్ మహాకుంభ అనుభూతి కేంద్రం అంట, 50 రూపాయల టికెట్ ఇచ్చారు ఇక్కడ. కరెక్ట్గా ఎక్కడంటే బడే హనుమాన్ మందిర్ టెంపుల్ దగ్గర. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కుంభ యొక్క హిస్టరీ ఏమేమి చేశారు ఏంటనేది మొత్తం ఉన్నాను. ఖాళీగా అయితే ఉంది, ఎవరు వెళ్ళట్లేదు పెద్దగా, కానీ వస్తే మటు చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది.
चार चार बूंदे स्वर्गलोक, पातालोक और पृथ्वी पर आ गई। पृथ्वी पर ये बूंदे प्रयाग, हरिद्वार, उज्जैन और नासिक में गिरी। अमृत से पवित्र हुई धरा तीर्थ बन गई। यही कारण है कि इन स्थानों पर हर 12 वर्षों में कुंभ मेले का आयोजन होता है। समय की अनंत धारा में ये परंपरा अनादिकाल से चली आ रही है। महाकुंभ मेला 2025 में आपका स्वागत है। आइए इस अद्वितीय आध्यात्मिक अनुभव का भाग बने। 50 రూపీస్ ఛార్జ్ చేస్తే చేశారు, కానీ ఈ డిజిటల్ మహాకుంభ అనుభూతి కేంద్రం ఏదైతే ఉందో కరెక్ట్గా హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. కంపల్సరీగా విజిట్ చేయండి. 50 రూపీస్ వర్త్ అనమాట. మొత్తం 3D ఉంది, ఏఐ ఉంది. చూడండి కాశీనగరం అని ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి భలే వ్యూగా చూపించారు. కంపల్సరీగా విజిట్ చేయండి. ప్లస్ 3 to 5 మినిట్స్ వీడియో ఉంది. ఆ వీడియో కూడా మీరు ఏదైతే ముందు చూసారో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే నాకు చాలా వర్త్ అనిపించింది ఆ రేట్లో. ఇప్పుడు మనం బడే హనుమాన్జీ మందిర్కి వచ్చాం అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది హనుమాన్జీ మందిర్. ఇక్కడ కూడా లైన్ అయితే చాలా ఉంది, కానీ వచ్చాం. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఏంటని. ప్రయాగరాజ్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే కంపల్సరీగా మిస్ అవ్వకండి, ఎందుకంటే మంచి ఫేమస్ టెంపుల్ ఇది. ప్రయాగరాజ్లో మరొక ప్లేస్ ఉంది తప్పనిసరి చూడాల్సింది. అలూప్ శంకరీ దేవి టెంపుల్ అనమాట. ఇది ఒక శక్తిపీఠం అమ్మవారిలో. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు మనం ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్కి వచ్చాం అనమాట. స్టేషన్ కోడ్ వచ్చి PCOI. ఇక్కడ నుంచి మనకు వీక్లీ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట విశాఖపట్నంకి డైరెక్ట్. మనం విశాఖపట్నంకి బయలుదేరుతాము. ఫైనల్గా ట్రిప్ యొక్క డీటెయిల్స్ చెప్పాలంటే 3 డేస్లో సరదాగా అయితే కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ప్లేసులు చూడాల్సినవి ఉన్నా మనం మిస్ అయ్యాము. 3 డేస్ ప్లాన్ ఉంది. కుంభమేళ కూడా పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటే ఈ ట్రిప్ను ప్లాన్ చేసుకొని మీరు వెళ్ళిపోయి సరదాగా వెళ్ళి రావచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.